ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దుర్గా భవానీకి సంబంధించిన ఉత్సవాలతో పాటుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి మంజీరా నది నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా అక్కడ జరగడం లేదు. రాజగోపురంలో దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గోకుల్ షెడ్లో ప్రత్యేకంగా దేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకుంటూ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ హక్కుల్ని పరిరక్షించాలని, తమకు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే వేతనాన్ని కూడా పెంచాలనే ప్రధాన డిమాండ్ మేరకు వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కోమటి చెరువు కట్టపై వాళ్ళు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అట్లాగే సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ మద్దతు తెలిపి వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట మండలం పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేకంగా నవకలశ అభిషేకము, అట్లాగే సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. తొగుట మండలం వెంకట్రావుపేట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ కాసిం అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందాడు. ఈరోజే అతని కుమారుని వివాహం జరిగింది. వివాహం జరిగి ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో వెంకట్రావుపేట వద్ద ఆ కారు రోడ్డుపై చెట్టుకు ఢీకొన్న సంఘటనలో అతను మృతి చెందడం జరిగింది. ఆయన స్వగ్రామం రాయపోల్ మండలం మంతూరు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాసిం మృతి చెందగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఇతర నాయకులు వచ్చి ఆయనను పరామర్శించారు. సిద్దిపేట జిల్లాలోని మరో వార్త, గర్ల్స్ జూనియర్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అటు మెదకు, సంగారెడ్డి జిల్లాల్లో కూడా ఊరూరు వాడవాడ బతుకమ్మ సంబరాలు హోరెత్తుతున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉన్న వార్తలు.